ఉత్తరాఖండ అష్టమ సర్గ. హనుమంతుడు పుష్పక విమానమును చూచుట. వీరుడగ హనుమంతుడట్లా భవనము నడుమ వ్యర్థ విమానమును చూచెను. అది మణులతో వజ్రములతో చిత్రింపబడి ఉండెను. దాని గవాక్షములు మేలిమి బంగారముతో నిర్మింపబడి ఉండెను. ఆ విమాన సౌందర్యమిట్టిదని తెలుపనలవి కాదు. అట్టిది వేరొకటి నిర్మించుటకును సాధ్యము కాదు. విశ్వకర్మ స్వయముగా దానిని రూపొందించి దాని నిర్మాణమును ప్రశంసించెను. అది భూమికి సన్నిహితమగు వాయు మార్గమైన అంతరిక్షమున నున్నదై సూర్యుని గమన మార్గమును సూచించుచు ప్రకాశించుచుండెను. ఆ విమానమున ప్రయత్నపూర్వకముగా నిర్మింపనట్టి భాగమే లేదు. అమూల్య రత్నములు పొదుగబడిని ప్రదేశమే లేదు. అందలి విశిష్టత దేవ భవనములందునూ కానరాదు. అందు రచనా విశేషము కొరవడిన చోటు లేనే లేదు. తపోబల లబ్ధమైన పరాక్రమముచే రావణుడు సంపాదించినట్టిది మనోనిశ్చయానుగుణముగా ప్రదేశమునకైనా పోవునది. అనేక విమాన గోపురాది సన్నివేశములతో నిర్మింపబడినది. అటనట సర్వతో రమణీయమగు విశేష దర్శనము కలదీయగు పుష్పకమును హనుమ దర్శించెను. ఆ విమానము స్వామి చిత్తమును మదిలో నిలుపుకొని శీఘ్రముగా పోవునది. అన్యులకు దుర్లభమైనది. వాయు వేగము కలది. మహాత్ములు, పుణ్యవంతులు, మహాధన సంపన్నులు, కీర్తిశాలురు, మహానందము కలవారుగు ఇంద్రాదులు నివాసము వలె నుండెను. విశిష్టములగు రత్నాది సమూహములచే దివ్యమగు సంస్థాన విశేషము కలదియు, అనేక శిఖరములు కలదియు, విచిత్రములకు అవాంతర శిఖరములు కలదియు, మనోహరమైనదియు, శరత్కాల చంద్రుని వలె నిర్మలమైనదియు, విచిత్రములకు అవాంతర శిఖరములతో కూడిన పర్వత మహాశిఖరము వలెనున్న విమానమును హనుమ చూచెను. కుండలములతో శోభిల్లు ముఖములు గలవారును, మహాకాయులు, ఆకాశచారులను, గుండ్రనై నొక్కువడియున్న విశాలములగు కన్నులు కలవారును, గొప్ప వేగము గలవారును అగు వేలాది రాక్షసులు భూతగణములను మోయుచున్నటులు చిత్రింపబడియున్న విమానమును హనుమ చూచెను. ఇట్లు వానరవీరులలో శ్రేష్ఠుడుగా హనుమంతుడు వసంతకాలపు పుష్ప సమూహము వలె సుందరమై కనిపించున్నది. వసంతమాసము కంటేను మనోహర దర్శనము కలది, శ్రేష్టమైనది అగు పుష్పక విమానమును చూచెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరాకాండమందెనిమిదవ సర్గము.